మొన్నటిదాకా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తగా ఇప్పుడు చలి పంజాబ్ విసురుతుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను చలి వణికిస్తుంది. తెలంగాణలో పగటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల దాటిన వెంటనే చలి తీవ్రత పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి గాలులతో ఉదయం, సాయంత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో చలికి జనం వణికిపోతున్నారు. అల్లూరు జిల్లాలో చలి పులి తన పంజా విసరడం ప్రారంభించింది. ప్రజలకు చల్లదనంతో వణుకు పుట్టిస్తుంది. సుమారు 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. జిల్లా పరిధిలోని 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు కమ్మేయడంతో మంచు తెరలను చీల్చుకుంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నవంబర్ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతుందని నిపుణులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి వెదర్ రిపోర్టుకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి వరంగల్ నుంచి రవీంద్ర లైవ్లో అందిస్తారు. అలాగే ఆంధ్ర నుంచి అశోక్ అందిస్తారు మరింత సమాచారాన్ని. రైట్, ముందుగా ఆంధ్రాకి వెళ్దాం. అశోక్, పాడేరు అలాగే అరకు, విశాఖలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఇక వాతావరణ సూచనల ప్రకారం మంచు అనేది కూడా ఒక దుప్పట్లాగా అయితే మాత్రం కప్పేసిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5 గంటలకే పూర్తిగా కూడా వాతావరణం సాయంత్రం అంతా కూడా చీకటైపోవడంతో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా భయపడుతున్నారు. ఏంటంటే చలి కొరికేస్తుంది. ఎలాగంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎంతటి వేడిలో ఉన్నా కూడా ప్రజలందరూ కూడా సాయంత్రం 6 కూడా ఇళ్లలోకి చేరుకోవడం జరుగుతుంది. అదే విధంగా 10 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వరకు తగ్గిపోవడంతో ఉష్ణోగ్రత తేవడంతో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా అల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే రంపచోడవరం అలాగే పాడేరు పరిసరాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తీవ్రంగా చలి బాధతో వణికిపోవడం జరుగుతుంది. అదే కోణంలో ప్రస్తుతం ప్రతి ఒక్క ఏరియాలో కూడా రావులపాలెం ఏరియాలో అదే ఏదైతే కోనసీమ ప్రాంతంలో కూడా ఒక పక్క మంచు తన అందాలను చూపిస్తుంటాం. మంచు కోనసీమ అందాలను ఉదయం తెల్లవారుజాము నుండి ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ 9 గంటల సమయం 8:30 సమయంలో కూడా మంచు అయితే మాత్రం తన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా రైతులు కానివ్వండి, ఎవరైనా పనుల్లోకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచు బారిన పడి ప్రస్తుతం కూడా అయితే ఇబ్బందికరంగా అయినా ఉన్నా సరే ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి వాతావరణ ప్రకారం చూసుకున్నట్లయితే మంచు అయితే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు ఏజెన్సీ ప్రాంతాల్లో రంపచోడవరం ఏరియా నుంచి గోకవరం ఏరియా చూసుకుని ఏజెన్సీలో ఉన్న వారు ఎవరైనా సరే పూర్తిగా మంచిగా అయితే మాత్రం వారు పూర్తిగా కట్టుదిట్టంగా అయితే మాత్రం ఎంత భద్రత చేసుకున్నా అయితే మాత్రం చలికి అయితే పూర్తిగా వణికిపోయే పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఆంధ్రాలో చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లా అలాగే కోనసీమ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఉదయం 5:30 నుండి కూడా సూర్యుడు వచ్చినా సరే 9 గంటల వరకు కూడా మంచు అలాగే ఉండడంతో ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళేవారు కానివ్వండి అలాగే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఇప్పటికే పూర్తిగా ఈ కోటు చలికోట్ల ద్వారా వేసుకుని వారు ఎక్కడికి స్కూల్ కి బయలుదేరడం జరుగుతుంది. పిల్లలు కూడా కొంచెం ఈ చలి వాతావరణం వల్ల కూడా ఆస్మా వల్ల మంచు జలుబుతో కూడా పూర్తిగా ప్రజలు కూడా కొంచెం తీవ్ర అనారోగ్యానికి కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఏది ఆంధ్ర సంబంధించినటువంటి మంచు ప్రభావం అయితే పూర్తిగా ప్రజల మీద కూడా తీవ్రంగా పడుతుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కోనసీమలో కూడా ఇదే పరిస్థితిలో ఉదయం నుండి కూడా అరటి తోటలకు వెళ్లే రైతులు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మంచు ఉదయాన్నే 6, 7, 8 గంటల వరకు కూడా ఉండడంతో వచ్చే ట్రాఫిక్ కూడా ఎదురు కనబడడంతో చాలా జాగ్రత్తగా కూడా రావులపాలెం వంతెన మీద కానివ్వండి అలాగే హైవే రోడ్ లో కూడా మంచు పూర్తిగా దట్టంగా కప్పివేయడంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ వాహనాల ద్వారా కూడా తరలించే ఎదగ ప్రయాణం కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఏదైతే నవంబర్ మాసం నుండి మొదలైన కార్తీక మాసం నుండి మొదలైన మంచు ప్రభావం అయితే మాత్రం ఈ డిసెంబర్, జనవరి వరకు కూడా కొనసాగే కూడా ఉంది. అయితే ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మంచు ప్రభావం కూడా ఎక్కువ కోనసీమ ఏరియాలో ఉన్న ఈ ఏరియాల్లో కూడా మంచు ప్రభావం ఎక్కువ చూపడే ప్రభావం కూడా ఏర్పడుతుంది. అయితే ప్రజలైతే మాత్రం ఇప్పటికే ఇళ్ల నుంచి రాకుండా వాళ్ళు చలిమంటల ద్వారా వాళ్ళు ఏదైతే ఉందో చలిమంటల ద్వారా పూర్తిగా వాళ్ళు వెచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఎంత వెచ్చదనాన్ని కోరుకున్నా సరే చలి
ఎముకలు కొరికేస్తుంది అనే విధంగా కూడా ప్రజలు ఇప్పటికే కూడా చాలా విధంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఉష్ణోగ్రత పూర్తి స్థాయిలో 10 డిగ్రీలుగా పడిపోవడంతో కూడా ప్రజలైతే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్య విషయం పట్ల కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క మంచి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఉదయాన్నే వెళ్ళే సమయంలో కూడా సరైన వారి రక్షణగా ఉన్న యొక్క టెలిపోట్లు వంటివి కూడా ధరించి మాస్కులు కూడా పెట్టుకుని యొక్క ఆస్మా వంటి ఏదైతే ఉందో ఇటువంటి వచ్చే ప్రమాదాలు కూడా ఈ మంచు ఆధారం ఉన్న వల్ల పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళకు కానివ్వండి, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇక మంచు ద్వారా బయటికి వెళ్లి వారి కార్యకలాపాలు చేసుకోవాలని కూడా ఇప్పటికే నిపుణులు, వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా తరచు ఏజెన్సీలు ఉండే వారికి కొద్దిగా అలవాటుగా మారినా సరే ఈసారి అయితే మాత్రం మంచు అయితే మాత్రం పూర్తిగా కూడా ఎక్కువగా చలి ఎక్కువ సావడంతో వారు ఆ మంచు ఏజెన్సీలో కొంతమంది ఇక్కడికి మంచి గోకవరం, అలాగా అల్లూరు జిల్లా రంపచోడవరం, పాడేరు ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళిన వారు ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఇంట్లోంచి లగలేని పరిస్థితి కూడా ఉంది. కానీ వారి పనుల్లో కూడా ఆటంకం కలిగే పరిస్థితి కూడా ఈ మంచు వల్ల ఏమన్నప్పటికీ మంచు అనేది ఇటుపక్క కోనసీమ జిల్లా అందాలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో మంచు తన అందాలతో పూర్తిగా దుప్పట్లా కప్పేసిన పరిస్థితి ఉన్నా సరే ప్రజలైతే మాత్రం తమ పనులు చేసుకునే పనులు అయితే మాత్రం పూర్తి ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. మనోజ్. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విపరీతంగా విసురుతుంది. ఇక తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు. రవీంద్ర, అక్కడ ఎట్లుంది పరిస్థితి? దాదాపు ఈ 3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం, సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్? మనోజ్, ఏదైతే తెలంగాణలో వణికిస్తున్నటువంటి చలి పులి అనే చందంగా మారింది. గత 3 రోజుల నుండి దాదాపుగా ఎముకలు కొరికేసేంతో చలి అయితే విస్తరిస్తుంది. మొత్తానికి అంటే ఉదయం 10, 9:30, 10 అయినప్పటికీ కూడా ఇళ్లకి వెళ్ళి బయటికి రానటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. మొత్తం మంచుతో కూడినటువంటి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి మంచు ఏదైతే ఉందో అది ఇక్కడ తలపిస్తా చేస్తుంది ఉత్తర తెలంగాణలో. అంటే దట్టమైన అటవీ ప్రాంతాల్లో అయితే ఇంకా 10, 11 అయి ఎండా సూర్యుడు ఉదయం వచ్చేప్పటికీ కూడా ఆ మంచు అనేది అక్కడ కలగకుండా అదే విధంగా వాళ్ళు ఇళ్ల నుంచి బయటికి రాకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. భద్రాచలం కావచ్చు, ఏటనారం, మగపేట, తాడ్వాయి అటవీ ప్రాంతం అంటే దట్టమైన అటవీ ప్రాంతాలలో అయితే మనుషులకి ఒకరిని ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి లేదు. రోడ్డు బట్టి వెహికల్స్ వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, లారీలు కానీ, బస్సులు కానీ వెళ్ళి లైట్లు వేసుకున్నప్పటికీ కూడా అది ఏ వెహికల్ అనేది కూడా నిర్ధారించుకునే అవకాశం అయితే లేకుండా పోతుంది. అంటే చలి అనే తీవ్రత ఏ విధంగా ఉందంటే అంత మంచు కొండల్లాగా తయారై ఉన్నది. అయితే 11 నుంచి 19 తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది అనేది వాతావరణ శాఖ నిపుణులు అయితే ఒక అంచనాకు వస్తున్నారు. మొత్తానికి ఈ 19వ తారీఖు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనేది నిపుణుల అంచనా. అయితే దీనికి తగ్గట్టుగా పిల్లలు గాని, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు గాని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే బిడ్డగా కనబడుతున్నాయి. దాదాపుగా వాళ్ళు అంటే మామూలు యంగ్ స్థాయిలో ఉన్నటువంటి 25, 30 మంది 50 లోపల ఉన్నటువంటి వాళ్ళకే వణికిపోతున్నారు చలికి బయటికి రావడం అంటే ఇక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు అయితే చాలా ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళు బయటికి రాకుండా ప్రికాషన్ తీసుకొని చలి బట్టలు వేడి చేసుకోవడం తప్ప, రగ్గులు కప్పుకొని ఉండడం తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనబడలేదు. అయితే తర్వాత 19 నుంచి 20కి మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అంటే ఒకటి సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలిపారు. మొత్తం మీద ఈ వాతావరణం 20వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి. సింగిల్ డిజిట్ అంటే అది 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు కూడా. దాంతో అయితే ఇంకా విపరీతమైనటువంటి చలి వచ్చే అవకాశం అయితే ఉన్నది. మొత్తం మీద ఇది గతంలో ఎప్పుడు సంభవించినటువంటి మంచుకొండలాగా తయారైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇది ఈ తరహాలో రావడం ఇది ప్రథమమని అంచనా నిపుణులుగా వేస్తున్నారు. మొత్తానికి అయితే వర్షాలతో అప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో రావాల్సినటువంటి వర్షాలు కూడా భీకరంగా ఉత్తర తెలంగాణ తాకింది ఈసారి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే సముద్రాల తీరాన ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇది సంభవిస్తుంది. ఈ చలి పులి అనేటువంటిది ఇట్లాంటి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి చలివి ఆ ఏరియాలో రావాలి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఇది రావడం అనేది చాలా ఆనవాయితీ. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత డిగ్రీలకు పడిపోలేదు అనేది వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తానికి చూసినట్లయితే కనుక ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి దట్టమైన
పొగమంచుతో కూడినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్నది. మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 9 అయినప్పటికీ కూడా ఎదురుగా వచ్చే మనిషిని మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఈ మంచుకొండ తయారైపోయి ఉన్నది. కాబట్టి దీన్ని రానున్న రోజుల్లో ప్రికాషన్ తీసుకోవాలి. వృద్ధులను కాపాడి పిల్లలను కూడా సేఫ్ సైడ్ లో ఉంచుకోవాలనేది నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా అస్తమా పేషెంట్లు కానీ ట్రీట్మెంట్ తీసుకునే వృద్ధులు కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలలో మాస్క్ ధరించ కూడా బయటికి రాకూడదు. వెచ్చని ప్రాంతం అయినా కానీ బయటికి రావాలి. ఇది చాలా ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణంగా ఉన్నది. కాబట్టి అందరూ ప్రికాషన్ తీసుకొని మాత్రమే బయటికి రావాలి. రానున్న 20 తారీఖు వరకు కూడా దీన్ని చూసుకుంటూ మెదలాలనేటువంటి వాతావరణ శాఖ అయితే ఒక అంచనాకు వచ్చి తెలపడం జరిగింది. వాతావరణం పొడిగా ఉంటే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు మరోజు. అలాగే రవీంద్ర, చలి తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రోడ్లు కూడా ముసురు కమ్మేయడంతో చలి వాహనదారులు కూడా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? మనోజ్, ఏదైతే మాస్కులు కానివ్వండి, మంకీ క్యాపులు కానివ్వండి, తర్వాత కోట్లు కానివ్వండి, జర్కీలు కానివ్వండి, ఇవి వేసుకొని మాత్రమే ప్రయాణికులు ప్రికాషన్ తీసుకొని వెళ్ళవలసిందిగా నిపుణులు అయితే అంచనా చెప్తున్నారు. మొత్తానికి వృద్ధులకు కూడా రగ్గులు, పిల్లలకు కూడా రగ్గులు కప్పి చేతులకు గ్లౌజెస్ కూడా వేసుకొని మొత్తం మాస్క్ ధరించుకొని ప్రయాణికులు పోవాల్సింది తప్ప ఇది ఆశామాషిగా తీసుకునే అవకాశం లేదు. చాలా డేంజరస్ పచ్చకొండలాగా తయారైనటువంటి చలిపులు ఉంది. కాబట్టి దీనికి ప్రికాషన్ తీసుకొని ప్రయాణికులు కానీ పబ్బుల ప్రజలు అప్రమత్తంగా ఉండి దాని పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకొని వాళ్ళ పనులకు వెళ్ళవలసిందిగా నిపుణులు అయితే తెలుపుతున్నారు. వృద్ధులను బయటకు రాకుండా, పిల్లలను బయటకు రాకుండా మాస్కులతో ధరించి వాళ్ళను భద్రపరచుకోవాలి. వాళ్ళు ప్రికాషన్ తీసుకొని వాళ్ళ ఇంటి లోపలనే ఆరోగ్యంగా ఉండాలి తప్ప అనారోగ్యానికి వచ్చి తర్వాత ఇబ్బందుల పాలు కాకూడదు. దీని 20 తారీఖు వరకు ఇది ఇంతే కొనసాగుతుంది అనేటువంటి ఒక నిర్ధారణ వచ్చింది. నిపుణులు కూడా వీడియోలో కూడా వాళ్ళు వచ్చి బాగా కరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఈ సింగిల్ డిజిట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉంటుంది. ఇది మంచు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ రోజు చూసినట్లయితే 10-11 తేమ% ఉంది. నెక్స్ట్ తర్వాత నుంచి కనుక అది సింగిల్ డిజిట్ అంటే 8 కావచ్చు, 9 కావచ్చు పడిపోయే ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండి ప్రికాషన్ తీసుకోవాలనే ఒక అంచనాకైతే వాతావరణ శాఖ వచ్చి తెలపడం జరుగుతుంది. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.